బీపీ ముందు వాయించకండి, సిగ్గేస్తుంది. ఎక్కువ వాగితే ఉంగరాలను తిప్పి వాయిస్తాను. నున్నపు గుండు మీద రక్తపు గీతలు పడతాయి. మీ ఆయన ఎలా చనిపోయారు? నాకు రాసి పెట్టుంటే చావక చేస్తాడా? ఏమండే, ఆయన అడిగే ప్రశ్నలకు మీరు సమాధానాలు చెబితే ఆయన ఎందుకు ఆవిడని ఇంటర్వ్యూ చేయటం? యాక్సిడెంట్ లో. మిమ్మల్ని దివాకరం గారు కదా లవ్ చేశారు? ముందు చెప్పింది వివేక్ గారు. నాకేం తెలుసు ఆమె వెనక నుంచి వచ్చి ఓవర్టేక్ చేస్తాడనే. ఆయన మీరు డబ్బుల కోసం పెళ్లి చేసుకుంటున్నారంటే? ప్రపోజల్ పెట్టింది ఆయన, నేను కాదు. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. నన్ను సెలెక్ట్ చేసిన మీ సెలెక్షన్ తప్పెలా అవుతుంది? అయితే ఈ పెళ్లి మీరే దగ్గరుండి జరిపించాలి. నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకోవడం కాదు, అడు చూడు తాళి కట్టం కూడా అయిపోయింది. ఇదిగో అక్షంతలు వేసి ఆశీర్వదించు. ఏంటి అక్షంతలు? ఏం చేసేది? నాకంటే 2 ఏళ్ళు పెద్ద. ఎప్పటోడో తెలుసా? త్రేతాయుగ నాటోడు. ఇదిగో ఇక్కడ ఎవడు వేయకూడదు కానీ నీకు నువ్వు వేసుకో. ఆడేంటి వేసేది, మనమే వేసుకుందాం. అమ్మో 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 అమ్మో, వాడన్న మాటలు నువ్వు మనసులోకి తీసేసుకోవాలా? నా లవ్ ఎంత స్ట్రాంగ్ నీకు తెలుసు కదా. ఏంటి ప్రేమను తెగ పొంగిచ్చేస్తున్నారు మీడియా ముందు? అలా రూమ్ లోకి వెళ్ళి పొంగించుకోండి, ఇక్కడెందుకు? అంటే సిస్టమ్ కి కొంచెం ఛార్జింగ్ టైం కావాలి బ్రో. మీ పై మెరుల మీద డౌట్. ఇదేంటి ఇలా వచ్చేసింది? నువ్వు లాగేసావు కదా. అది వీకులే, బోలుడు వయసుందా బొచ్చుకి. వయసు శరీరానికి కానీ మనసుకు కాదరయ్యా. ఈ కథలు మన ఊళ్ళో గేదెలు చెప్పు, నాకు కాదు. మీ శక్తి గురించి తెలిసే డాక్టర్ మస్తాన్ యాదవ్ గారి 6 ఎలిమెంట్స్ తీసుకొచ్చా. ఇది ఒక్కటేసారనుకోండి అరేబియన్ ఒంటి కూడా ఆఫ్రికన్ గుర్రం లాగా అవుతుంది. అప్పుడు గానీ ఏదో జంతువు వచ్చిందని బర్రను పరిగెత్తదు బయటికి. వెనకేడు పేడ్చావు అనుకో, నీ గుండు గ్రౌండ్ మీద కాపాడి ముందు ఆడాల్సిన గేమ్ ఆడి కప్పు కొట్టు, ఆ తర్వాత జ్యోతి గారి కబుర్లు. మేడం గారు పిలుస్తున్నారు, మీరు వెళ్ళండి. ఎంజాయ్ చేయండి, జస్ట్ గో ఎంజాయ్ యువర్ సెల్ఫ్, గో. దివాకరం ఏంటి అల్లరి? నువ్వు ఆబోయే సామె, ముడ్డిగిల్లు జోలపడ్డం ఇదే. ముడ్డి చూపించి గిల్లమంటే గెలకుండా ఎవరుంటారు? నీతో చెప్పుకున్నాను చూడు, నాది నేను కాల్చుకుని మూతి మీద వాత పెట్టుకోవాలి. ఒకసారి ట్రై చేసి చూడకూడదు? దివాకరం నా సంగతి సరే, మరి నువ్వు చేసింది ఏంటి? మీ ఇంటి ముందు దిగిన అమూల్యాన్ని మీ సార్ గురించి తెలుసు కూడా ఆయన దగ్గర ఎందుకు తీసుకొచ్చా? ఎందుకంటే జాబ్ అడిగింది, అడిగితే ఇప్పిస్తే చేసుకుంటది, నా కళ్ళ ముందే ఉంటది, రోజు చూసుకోవచ్చు అని ఫోటో చూపించా. అంతే, పట్టేసి అడుగుతున్న పోతూ. నీ ఆత్మఘోష దేవుడు కూడా విన్నట్టున్నాడు. గోడ కొట్టిన బంతిలా ఎలా వస్తున్నాడు చూడు మీ వాడు. ఏంటి అప్పుడే అయిపోయిందా? అలా వెళ్ళి ఇలా వచ్చేసి అయిపోకుండా ఉంటావా? ప్రశాంతంగా ఉండిస్తాడా మీ బాబు? మా నాన్న ఎప్పుడు వచ్చాడు మీ పెళ్లికి? పెళ్లి కాదయా, నా రూమ్ లోకి. రూమ్ లోకా? అర్థం కలదా? నన్ను చూడాలనుకోగానే కెమెరాలు పెట్టి చూపించేస్తారు మీడియా వాళ్ళు. అంజికాడికేసి తిరగతాడు. నీకు ఇలా ఓకేనా? ఒరే వివేక్, ఇక్కడ చూడరా. అంజి మిస్సింగ్ కేసులో తెచ్చిన సాక్ష్యాలన్నీ అబద్ధాలని మిస్టర్ సుందరరావు గారి ధర్మాసనం నమ్మడం జరిగింది. కేసుని మళ్లీ అన్ని కోణాల నుండి దర్యాప్తు చేయాలని పోలీసు వారిని ఆదేశిస్తూ సెషన్స్ కోర్టులో హియరింగ్ స్టార్ట్ చేయమని హైకోర్టు ఆర్డర్స్ పాస్ చేసింది. డార్లింగ్ కమ్. ఇంకేం కమ్ము, అవుట్ అయిపోయింది అక్కడ. కేసు ఓడిపోయాడు కదా వదిలేసాడు అనుకుంటే ఈయన మళ్ళీ మొదలు పెట్టాడు అనమాట. చూడలకి మీ నాన్న నన్ను కెలుకుతున్నా నువ్వు చూసుకుంటానన్నావని నేను ఆయన ఏమీ చేయకుండా అవుతున్నాను. ఇలాగే గనక ఇంకొంచెం గట్టిగా గిచ్చితే మాత్రం నేను ఊరుకున్న నా అభిమానులు పెట్టే తొడపాసం మాత్రం తట్టుకోలేదు. సార్ నేను అంత దూరం రాణిస్తాను. ఆయన సంగతి రేపు నేను కోర్టులో చూసుకుంటాను కానీ ముందు లోపల మేడం వెయిట్ చేస్తున్నారు. వెళ్ళి ఎంజాయ్ చేయండి. ఏం ఎంజాయ్మెంట్ లావే. నువ్వు ఇచ్చిన 6 ఎలిమెంట్స్ 6 వేసేసిన ఇరానీ చాయ్లో ముంచి తీసిన ఉస్మానియా బిస్కెట్ లాగా అయిపోయింది బతుకు. తుపుక్కని అంటే లోపల చిరిగిపోయిందిరా, కుప్పకొలికి శిథిలావస్థలోకి పోయింది. కూలీలు పనిచేస్తుండగానే ఉన్న పళంగానే మొత్తం ఊడి పడిపోయింది. 10 క్రేళ్లు పెట్టిన లేవలైన పొజిషన్ లో ఉంది బిల్డింగ్. చాలా ఆత్మానందం పొందే ఎంక్వైరీలు ఏడు. ఆర్డర్ 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 ఆర్డర్. ఆర్డర్ ఇన్ ద కోర్ట్ ప్లీజ్. మిస్టర్ లక్కీ, ఈ కేసుకు సంబంధించి మీరు ప్రవేశపెట్టిన సాక్షులు ప్రాస్టిట్యూట్స్. అలాగే మిస్టర్ అంజి కనబడకుండా పోవడానికి మైథిలి కన్స్ట్రక్షన్స్ మీద వారు తెచ్చిన స్టేయే కారణం అని ఈ కోర్టు నమ్ముతోంది.
ఈ కేసుకు సంబంధించి మీరు ఇంకేమైనా మాట్లాడదలుచుకున్నారా? ఎస్ యువర్ ఆనర్. బిఫోర్ దట్ సీనియర్ లాయర్ ఎక్స్ జడ్జ్ మిస్టర్ సూర్యనారాయణ గారిని క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. నన్నా? సూర్యనారాయణ గారు అంటే మీరేగా, సత్యరాజ్ గారు కాదు కదా. Proceed. థ్యాంక్ యూ ఫర్ యూ కోఆపరేషన్. మిడిల్ క్లాస్లో పుట్టి కష్టపడి చదువుకునే జడ్జి అయి ధర్మాసనం మీద కూర్చొని తీర్పులు ఇవ్వాల్సిన మీరు కిరాణా షాప్కి షిఫ్ట్ అయి పప్పు బెల్లాలు అమ్ముకోవడానికి కారణం? న్యాయ వ్యవస్థలో పేరుకుపోతున్న కమర్షియాలిటీ వల్ల ఈ వివేక్ విసిరే డబ్బుకు ఆశపడి పవిత్రమైన ఈ ప్లేస్ని బిజినెస్ అడ్డాగా మార్చి న్యాయాన్ని అమ్మగా భావించే నా చేత ఓ ఆడపిల్లపై అన్యాయంగా తీర్పు రాయించడం వల్ల. అర్థమైంది. మీరు అనుకునే దుర్మార్గుడితో న్యాయబద్ధంగా ఫైట్ చేయలేక జాబ్ వదిలేసి వెళ్ళిపోయారు. బాగుంది. మరి వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయినట్టు ఉండక మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చారు? అది వివేక్ వల్లే. రోజు రోజుకి అతను చేస్తున్న క్రిమినల్ యాక్టివిటీస్ పెరిగిపోవడం వల్ల, ఇక్కడ కొంతమంది లాయర్లు వాడిచ్చే కరెన్సీకి కక్కుర్తిపడి కమర్షియల్ అయిపోవడం వల్ల. ఓ, బండి మా వైపు తిప్పారనమాట. అంటే 25 ఏళ్ల నుండి ఆయన ఎలాగైనా లోపల వేయాలని అన్ని విధాలా ట్రై చేసినా మీరు తప్ప ఊళ్ళో వాళ్ళందరూ డబ్బులు కమ్ముడిపోవడం వల్ల మీ కక్షని ఎలాగైనా తీర్చుకోవాలని కంకణం కట్టుకొని మరీ మీరే గ్రౌండ్ లో దిగారనమాట. నాది కక్ష అయినా అతను క్రిమినల్, చేసింది క్రైమ్. అది తేల్చాల్సిన బోల్లో నిలబడడం మీరు కాదు, ధర్మాసనం మీద కూర్చున్న న్యాయమూర్తి గారు. విన్నారు కదా యువర్ ఆనర్, ఒకప్పుడు నా క్లయింట్ వివేక్ గారు ఏ తప్పు చేయలేదని ఈయనే తీర్పిచ్చారు. మళ్ళీ ఈయన ఇచ్చిన తీర్పు రాంగ్ అని రిజైన్ చేశారు. తర్వాత నా క్లయింట్ వివేక్ గారు ఎదుగుదల చూడలేక ఎలాగైనా ఇరికించాలని ట్రై చేస్తూనే ఉన్నారు. కానీ వివేక్ గారి మంచితనం ముందు ఈయన కక్ష తీరపోయేసరికి పనికి రాని ఎక్కడా లేని పాత కేసులు పట్టుకొని ఇవి ఆయనే చేశాడని నమ్మించి ఉరికంప ఎక్కించి ఈయన పగ తీర్చుకోవాలని నానా తెప్పలు పడుతున్నారు సదరు ఎక్స్ జడ్జ్ గారు. అంటే వాళ్ళు ప్రాస్టిట్యూట్స్ కారా? ప్రాస్టిట్యూట్స్ అయినంత మాత్రాన ఒక వ్యక్తి కోరిక మేరకు బిడ్డను కనిచ్చి మాతృమూర్తి అయ్యే అర్హత ఉండదా వాళ్ళకి? అయినా వీళ్ళలో ఎవరికి 5 నెలల కడుపు అనేది నిజం కాదా? యాజ్ ఎ ప్రూఫ్ గైనకాలజిస్ట్ రమాదేవ్ గారు ఇచ్చిన రిపోర్ట్ సబ్మిట్ చేస్తున్నాను యువర్ ఆనర్. నేను వీళ్ళని తీసుకొచ్చి సాక్ష్యం చెప్పించినప్పుడు కూడా వీళ్ళు అంజీ భార్యలని నేను ఎప్పుడు చెప్పలేదు. అతను కేవలం పిల్లల కోసం మాత్రమే ట్రై చేశాడని చెప్పాను. కానీ ఈయన మాత్రం నిజాన్ని అబద్ధం చేయడం కోసం నా జూనియర్తో వాళ్ళ కార్ గిఫ్ట్గా ఇప్పించి తనకు కావాల్సిన సాక్ష్యం చెప్పమని ఫోర్స్ చేసి మరీ లాక్కొచ్చింది. ఇచ్చారు సార్. యువర్ ఆనర్, మన వ్యవస్థలో తప్పుంటే దాన్ని న్యాయబద్ధంగా సరిదిద్ది ప్రజలకు ఆదర్శవంతంగా నిలబడాల్సిన జడ్జ్ తన పాత కక్షలు క్యారీ చేస్తూ ప్రెజెంట్ సిచ్యువేషన్ పొల్యూట్ చేస్తూ సొసైటీలో గౌరవం ఉన్న ఒక వ్యక్తి పరువుకి భంగం కలిగించేలా చేస్తున్న బిహేవియర్ ని తప్పుపడుతూ 1961 అండర్ సెక్షన్ 35 పనిష్మెంట్ ఫర్ అడ్వకేట్ మిస్కండక్ట్ కింద కేసు నమోదు చేసి ఇక మీదట నా క్లయింట్ విషయంలో ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ ఇన్వాల్వ్ అవ్వకుండా ఆయన ఏజ్ దృష్టిలో పెట్టుకుని ఇంట్లో కూర్చోబెట్టవలసిందిగా యాజ్ ఎ లాయర్ గా, యాజ్ ఎ కొడుకుగా కోర్టు అని కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. గతం అనేది రియర్ వ్యూ మిర్రర్ లాంటిది. దాన్ని అవసరమైనప్పుడు మాత్రమే చూస్తూ ఎదరికి డ్రైవ్ చేయాలి. దాన్ని చూస్తూ డ్రైవ్ చేసుకుంటూ పోతే యాక్సిడెంట్లు అయిపోతాయి. ఇలాగే అవును నాన్న, ఈ ఏజ్లో అలాంటి డ్రైవింగ్ నీ హెల్త్కి మంచిది కాదని నీ లైసెన్స్ లాక్కొని మరీ ఇంట్లో కూర్చోమని చెప్తున్నా. ఓ తండ్రి సేఫ్టీ కోసం కొడుకు చేస్తున్న ప్రయత్నాన్ని పాజిటివ్గా తీసుకొని ఫీల్ అవ్వద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా నా కోసం ఇంత చేస్తావు నేను ఇమాజిన్ చేయలేదు లక్కి. పాప నువ్వు ఎంత సిన్సియర్గా వర్క్ చేసినా ఎక్కడో నీ మీద వచ్చిన డౌట్ ఉండేది. ఎంత డబ్బు కోసమైనా సొంత తండ్రిని భర్త శత్రువులా చూస్తాడా?
ఆయన శత్రువునే గెలిపిస్తాడా అని కానీ నేను రాంగ్ అని ప్రూవ్ చేసావు. నీ కమర్షియాలిటీ ముందు ఎలాంటి రిలేషన్షిప్ అయినా వేస్ట్ అని నిరూపించేసావయ్యా. ఇదిగో నీకు డబుల్ ప్రమోషన్ ఇస్తున్నా. రేపు నేను ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశాక మంత్రిగా ఛార్జ్ తీసుకోబోతున్నా. నా లాబింగ్కి నువ్వే హెడ్. రెచ్చిపో, కావలసినంత దోచుకుని దాచుకో. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. వివేక్ వర్ధన్ అనే నేను శాసన పరిషత్ సభ్యుడిగా ఎన్నికైనందున అయిపోయింది కదా సార్. చదవండి ప్లీజ్. భారతదేశ సర్వౌ సార్వభౌమాధికారాన్ని ఆయన చెప్పిందే చేస్తానని, సమగ్రతని కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని అశ్రద్ధతో శ్రద్ధాశక్తులతో ఏంట్రా నువ్వు చెప్పేది? దైవ 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 ఆపండి. సాక్షిగా ప్లే. ఏం ప్లే? ప్రముఖ పారిశ్రామికవేత్త మరి కాసేపట్లో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న మిస్టర్ వివేక్ వర్ధన్ ఇంట్లో లభ్యమైన మృతదేహం. ఆ మృతదేహాన్ని క్యాబ్ డ్రైవర్ ఇస్మాయిల్దిగా గుర్తించిన పోలీసులు. That's your farm house. You should know it, right? No, but ఇతను ఎవరో నాకు తెలియదు సార్. సార్ ఇస్మాయిల్ ఎవరో మా సార్కే కదా సార్, నాకు తెలియదు. క్యాబ్ డ్రైవర్ అంటే ఖచ్చితంగా ఆ బాడీ మాదిగా సార్. ఎవరో ఎక్కడో పోడ్చిపోయి పొరపాటు మా దొడ్లో దాచుకున్నట్టున్నారు. కాదు, తన భర్త చావుకి వివేకే కారణమంటూ రోధిస్తోంది మృతుడి భార్య. రే దివాకరం, ఎవరితో తెచ్చావురా? అమూల్య ఆ సచ్చినోడికి పెళ్ళం ఎలా ఇద్ది? నువ్వు వెళ్ళడుగు. ఉండి దీన్ని పని చెబుతున్నా. She's your wife, right? ఏదో ఇదంతా ఏదోలా ఉంది. ముందు ఈ పేపర్. No. Wait. Let her speak. ఆ వివేక్ నా మీద కన్నేసి నా భర్తని కొట్టి చంపి తన్ని పెళ్లి చేసుకోకపోతే నా కూతుర్ని చంపేస్తానని బెదిరించి నన్ను షాదీ చేసుకున్నాడు. లేదు, తను అబద్ధం చెప్తుంది సార్. చూడండి, ఆ వివేక్ పిఏ దివాకరం ఫోన్ చేస్తున్నాడు. మీరే వినండి ఏమంటాడో. అమూల్య బురక వేసుకుని ఏం చేస్తుండవు అసలు అక్కడ నువ్వు? నేను అమూల్య ఏంట్రా ఎదవా. మేరా నామ్ శైలా బాను. ఇస్మాయిల్ కా బీవీ హూ మే. బీపీఓ ముందు అర్జెంట్ గా అక్కడి నుంచి వచ్చి రా. రాకపోతే ఏం చేస్తారా? రాకపోతే చుట్టు పట్టుకుని ఇచ్చుకొస్తారు మా వాళ్ళు, తెలుసునా? మా సార్ దగ్గర ఉంది మామూలు రోడీలు అనుకుంటామేమో, కిరాతకులు ఒక్కొక్కళ్ళు. రమ్మంటావా? రమ్మను. నేను ఇక్కడే ఉంటా. నీకు ఆ వివేక్ గాడికి ఉరి శిక్ష పడే వరకు మే ఏ జగह पे बैठी हूं. ఏంటే తొక్కలో ఒక శవాన్ని పెట్టుకుని ఓ రెచ్చిపోతున్నావో? అటువంటి 20 శవాలను పూడ్చిన చెయ్యిదే. మా సార్ కనుసైగ చేయలే గానీ గడ్డి మేత కోసినట్టు పేకలను కోసి పూడ్చి పెడతా. దివాకరం నీకు దండం. రేయ్, నీ బెదిరింపులకు భయపడే బేగం కాదురా ఈ శైలాబాను. ఇదిగో బొంబాయి శైలబాను, మర్యాదగా అక్కడి నుంచి రాకపోయావో నైట్ కి మీ ఆయన పూడ్చిన ప్లేస్ లోనే నువ్వు ఉంటావు. సెట్ చేస్తున్నాను సార్, 2 నిమిషాలు ఆగండి. చెప్పు. ఇదిగో ఆ, మొత్తం పెంట చేసావు. ఏమైందయ్యా ఫోన్ లో సీక్రెట్ గా మాట్లాడుకుంటుంటా? నీ సీక్రెట్ అక్కడ చూడు. చెప్పరా, ఇంకా ఏమేం చేశారో, ఎవరెవరిని చంపారో చెప్పు. హలో, పేరగాని చెప్పులు షాపా? కొండ ఐస్ క్రీమ్ మీద చెర్రీ పండు ఏమైనా ఉందా? గుండె ఐస్ క్రీమ్ ఉందంట, కావాలా? నేను కంప్లీట్ నేను చదివేస్తాను. ఇంటికెళ్ళి చదువుకోండి. ఇంటికెళ్ళి చదువుకో. హలో. రే, లైవ్ లో చూడలేకపోయిన నీ మొహంలో రంగులు టీవీలో ఇంకా కలర్ఫుల్ గా కనపడుతున్నాయి. ఇంకా నిన్ను కాపాడడం ఎవరి వల్ల కాదు. నిన్ను కూడా
హలో నేను మాట్లాడతానమ్మా, నేను మాట్లాడతాను, ఏం భయపడుకో. సార్, మీ వాళ్ళు ఎవరు మా నాన్నే తీసుకెళ్లారంట. చెప్పాను కదా ముందే, నాకేదన్నా జరిగి నేను ఊరుకున్నా, నా అమ్మాయిలు ఊరుకోరని. అది కాదు సార్, మీరు ఒకసారి చెప్తే. ఎన్నరయ్యా, 24 గంటలు పట్టుకొని కలిగితే వింటారా? ఎన్నరు? ఆ పనికి మాలిన తండ్రిని లైట్ తీసుకుని నా బెయిల్ పని చూడు. కావలసినంత క్యాష్ తీసుకొని ఇమోషన్ తొక్కాయి. సార్, ఏంటి? ఆ క్యాష్ ఏదో అన్నారు కదా, ఒకసారి ఫిగర్ ఎంత ఫైనల్ చేసేసి. వచ్చావయ్యా.